ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్య ధ్యానాంశముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనము. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచని ఎడల దాని పెరికి నీ వద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. అలానే తర్వాత వచనంలో నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరచని ఎడల దాని నరికి నీ వద్ద నుండి పారివేయము. దేవుడు మనల్ని హాని చేసుకోమని ఎప్పుడూ చెప్పలేదు. ఆయన హైపర్బోల్ లేదా ఉద్దేశపూర్వకంగా లేదా ఒక ఉదాహరణగా బోధిస్తున్నాడు. అలాగా మనం ఎలాగైతే ఖచ్చితంగా ఉండి మన నిర్ణయాలు తీసుకోవాలో అన్నది ఉదాహరణగా అలా చేయి తీసేసుకోండి, కన్ను తీసేసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ మన శరీరానికి హాని చేయటం అన్నది దేవుని ఉద్దేశం కాదు. ముఖ్యంగా దేవుడు చెప్తున్నది ఏంటంటే, పాపములను నిరోధించడానికి నువ్వు చేయగలిగినంత ప్రయత్నం చేయి. మరి కన్ను చేయి తీసేసినంత మాత్రాన సమస్య అయిపోదు. కానీ పాపము యొక్క వేరు హృదయంలో ఉన్నది అన్నది గుర్తు చేస్తున్నాడు. హృదయం అన్నది ఘోరమైన వ్యాధి కలది. ఈ వ్యాధికి నివారణ లేదు, మందు లేదు. అందుకనే యేసు ప్రభు మన కోసమై తన శరీరం అంతా గాయపరుచుకొని, శరీరం అంతా నలక్కొట్టబడి రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా మన హృదయాలను కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి ఉదాహరణగా ఏదైనా పాపం చేస్తున్నటానికి కారణంగా ఉపయోగపడుతున్న నీ చెయ్యి కానీ కన్ను కానీ నీ అభ్యంతరం వల్ల దేవుని ఎదుట నువ్వు కనపడలేకపోవటం, దేవుని ఎదుట నీవు నీతిగా ఉండలేకపోవడానికి అవి కారణాలైతే వాటిని తీసేసుకోండి. ఖచ్చితంగా అటువంటి పనిని జరగనీయకుండా ఆపుకోండి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కానీ శరీరాన్ని ఏమాత్రం కూడా హాని చేసుకోవాలని కాదు. కొరింథీయుల పత్రికలో పౌలు చెప్తాడు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహింపరచండి. మనం విలువ పెట్టి కొనబడిన వారు. మన హృదయంలో ఉన్న పాపమును మాత్రమే దేవుడు లక్ష్యం చేసి ఆ పాపమును కడగడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవునికి మన హృదయములను సమర్పించుకొని మన పాపముల నుండి దూరం అవడానికి దేవుడిని సహాయం కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన యేసయ్య, మరి మేము ఎంతటి వ్యాధి కల వారము, మరి హృదయము వేదన, హృదయములో పాపము నిండిన వారం అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మా కోసమై వచ్చి నీ రక్తంను కార్చి ప్రభా మమ్మల్ని శుద్ధులు చేసినందుకు నీ కృతజ్ఞతలు ప్రభా. ఇంకనూ ప్రభా నీకు దూరంగా మమ్మల్ని చేస్తున్నటువంటి ఎటువంటి పనులైనా, దానికి కారణమైన మా కన్ను అయినా, మా చెయ్యి అయినా, మా శరీరంలో ఏ భాగమైనా కూడా దాన్ని మేము నివారించుకొని పాపమునకు దూరంగా ఉండటానికి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయమని, నిన్ను మహింపరచడానికి మాత్రమే మేము ఉపయోగపడటానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.